ఢిల్లీ వేదికగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉంటున్నారు సార్. అయితే నిన్న పార్లమెంట్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఒక విలేకరు అంటే నేషనల్ మీడియా వాళ్ళు అడిగినప్పుడు, పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డ్ వచ్చింది కదా! దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటే, ఆయన వెళ్ళిపోతూ విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారు అని చెప్పి వెళ్ళిపోతున్నారు సార్. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి మొన్న కూడా మనం చూసాం. పద్మవిభూషణ్ లాంటి అవార్డు అటు వెంకయ్య నాయుడు గారికి కానీ, ఇటు మా మెగాస్టార్ చిరంజీవి గారికి గాని వచ్చినప్పుడు, కనీసం ఒక ట్వీట్ గాని, కనీసం ఒక ప్రెస్ నోట్ గాని అక్కడి నుంచి రాలేదు. కనీసం ఇప్పుడు మనకి ఎంతైనా సరే ఆర్థికంగా ఈ స్థాయిలో ఇప్పుడు భారతదేశం ఉంది అంటే పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి మన భారతదేశానికి ఎంత చేశారనేది మనకు తెలుసు. రాజకీయాలకు అతీతంగా చూసుకుంటే. అలాంటి వ్యక్తి గురించి ఒక మాట చెప్పడానికి కూడా ఎందుకని సార్ ఆయన వెనకాడుతున్నారు అసలు? అంటే ఇప్పుడు ఆయన రాజకీయాలు తప్పితే ఏది ఆయన మనసులో లేవు. హ్మ్. నెక్స్ట్ ఆయన ఎట్లా వ్యక్తిగతంగా తప్పితే ఆయన ఏం ఆలోచించట్లా. దానికోసం ఎవరిని ఎంత దూరమైనా వెళ్ళేటట్లు సొంత బ్లడ్ రిలేషన్ చెల్లైనా, పవన్ అయినా, చంద్రబాబు అయినా ఎవరైనా ఒకటే. ఎవరిని లెక్క కూడా చేసే పరిస్థితులు ఆయన లేడు. అమూల్లో లేడు. అమూల్లో లేనప్పుడు మీరు ఎవరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఎవరేం చెప్పగలరు? అంతే. కాకపోతే ఆయన విఘ్నత అది. ఎందుకంటే ఈ దేశానికే కాకుండా ప్రపంచంలో భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన వ్యక్తి. 1991, 96 ఆర్థిక సరళీకరణలో భాగంగా ఆర్థిక సంస్కరణలకి బీజం వేసుకొచ్చినాడు. ఈరోజు కంప్యూటర్లు చూసుకున్నా, ఈరోజు మన జేబులో డబ్బులున్నా, మనం 4 పూట్ల 3 పూట్ల భోజనం తింటున్నా ఆయన పెట్టిన భిక్ష. ఆయన తీసుకున్న సంస్కరణల వల్ల మోడీ గారే చెప్పాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు. ఆయన తీసుకున్న సంస్కరణల వల్లే మార్కెట్లు తెరుచుకున్నాయి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం చూశారు. అటువంటి గొప్ప దేశంలో అటువంటి వ్యక్తిగా భారతరత్న ఇవ్వటం చాలా సంతోషకరం అని చెప్పి అన్నాడంటే, కాంగ్రెస్ను బతికిందంటే పివి నరసింహారావు. అటువంటిది ఎటువంటి ఇది లేకుండా బహుభాష కోవిదుడు సార్. ఆయన 16 భాషల్లో ప్రావీణ్యుడు. ఆయనకి అటువంటి గొప్ప వ్యక్తికి పార్లమెంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి అడిగారు నేను విలేకరులు, లేకపోతే మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఓ తెలుగు వాడిగా నువ్వేమన్నా చాలా గర్వపడుతున్నావు. ఒక మాట అంటే ఏం పోయింది సార్? విలేకరు కూడా మీరా సీఎం ఆయన అని అడిగాను, అది కూడా వినపడింది. అదే ఆయన విఘ్నత అది. రెండోది మీరు అన్నట్టు పద్మవిభూషణ్ దేశంలో అత్యున్నతమైన 2వ పురస్కారం తెలుగు వాళ్ళే కదా. మొగల్తూరు ఎవరు? చిరంజీవి గారు. నెల్లూరు వెంకయ్య నాయుడు గారు. వీళ్ళిద్దరికి ఇస్తే కనీసం ట్వీట్ చేయటమో లేదా అభినందన సభ చేయటం తెలియదా? పక్కన రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు అతీతంగా భారీ ఎత్తున చేసి 6 పద్మశ్రేణికి సత్కరించి తలో 10 లక్షలు ఇచ్చి పద్మవిభూషణ్ తెలుగు వాళ్ళ గర్వకారణం అని చిరంజీవి గారిని వెంకయ్య నాయుడు ప్రశంసిస్తే మీకు ఏమైనట్టు? తోటి తెలుగు రాష్ట్రంగా మీరు ఎక్కడున్నారు అసలుకి? మరి అదే గుర్తించలేని వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళు అడిగిందని సమాధానం చెప్తాను ఎవరు ఊహించుంటారు. అదే ఆయన విఘ్నత. ఎందుకంటే మనం ఏమీ అంతకంటే మాట్లాడలేం. ఆయన ఆలోచించుకోవాలి. కాకపోతే ఇక్కడ ఈ సందర్భంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి హరీష్ గారు, ముగ్గురికి మొన్న ఎటువంటి వ్యక్తులకి ఇచ్చారు? బీహార్లో తర్వాత గొప్ప వ్యక్తికి ఇచ్చారు ఆ రోజు, తర్వాత అద్వానీ గారికి ఇచ్చారు. ఇక ముగ్గురిని గొప్ప వ్యక్తులు పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆయన ల్యాండ్ సీలింగ్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చి 100 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని సమాజాన్ని పరిచయం చేసిన వ్యక్తి, ఈ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధికి తీసుకెళ్లిన వ్యక్తి, ఆయనకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవటం ఏంటి? అటువంటి గొప్ప వ్యక్తి మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా మోదీ గారికి మనం శుభాకాంక్షలు. మనం ఉన్న కాలంలో ఇటువంటి గొప్ప వ్యక్తులను గుర్తించడం, ఐడెంటిఫై చేయడం ఒకటైతే, వాళ్ళు గౌరవించుకోవడం. వాణిదేవి వాళ్ళ అమ్మాయి కూడా అంటుంది, నాలుగు మోడీ గారు ప్రత్యేక అభినందన. ఒకవైపు కేసీఆర్ గారు అభినందించారు, చివరికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ఒక బిడ్డకి గౌరవం లభించింది, మా బిడ్డకి తెలంగాణ బిడ్డకని ఆయన అక్కడేమో అక్కడ అసెంబ్లీ జరుగుతున్నా ఇది ఉదరించడం చేయలేదండి. ఇకపోతే చౌదరి చరణ్ సింగ్ గొప్ప వ్యక్తి, అసలుకి రైతులకి ఆరాధ్య దైవం ఆయన జయంతి రోజే, చౌదరి చరణ్ సింగ్ జయంతి రోజునే రైతుల దినోత్సవం జరుపుకుంటారు దేశవ్యాప్తంగా. ఆ విధంగా ఇంకొకటి హరిత విప్లవ పితామహుడు. ఈ రోజున గోధుమలు, వరి, కొత్త ఆధునిక పొగడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఎంఎస్ స్వామినాథన్. ఇటువంటి గొప్ప వ్యక్తులకి భారతరత్నలతో గౌరవించడం. ఒకేసారి 1954 నుంచి ఈ అవార్డులు ఇస్తుంటే ఇప్పటి వరకు 53 మందికి ఇస్తే, ఇప్పుడు అత్యధికంగా 5 అవార్డులు ఇవ్వటం ప్రధానమంత్రి మోదీ గారికి చెల్లింది. ఆయన గొప్ప దార్శనికతకి ఆయన నిదర్శనంగా మనం చూసుకోవాలి. మోదీ గారికి, ప్రముఖులందరికీ కూడా ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. నిజంగా సార్ ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే ఆయన
ఎలాంటి మట్టిలో మాణిక్యాలని ఆయన బీజేపీ వచ్చిన తర్వాత అనేక మందిని మొగలయ్య గారు లాంటి వ్యక్తులను కావచ్చు, మొన్న ఇచ్చినటువంటి కొంతమంది అంటే కళాకారులని వాళ్ళ తిండికి తిండి లేని వాళ్ళు కూడా వాళ్ళ గుర్తింపు కోరుకునే అటువంటి ఐడెంటిఫై చేసి ఇవ్వడం అనేది ఈ పద్మ అవార్డు ప్రపంచం మర్చిపోయిన వ్యక్తుల్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి గుర్తింపునిచ్చి తీసుకొస్తున్నారు సార్. నిజంగా సార్. అంటే సార్ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని విషయాలు ఉన్నాయి సార్, వాటి గురించి కొన్ని మాట్లాడతాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి యాత్ర 2 గురించి ఆ సినిమా రిలీజ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ అనొచ్చు చెప్పాలంటే, రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్. ఆయన అది పెద్దగా ఆడలేదు అంటున్నారు జనం కూడా అలాగే ఉన్నాయి సార్. అంటే మరి అంటే దీని గురించి అంటే గతంలో బ్రో సినిమా కావచ్చు, వకీల్ సాబ్ కావచ్చు, ఇలాంటప్పుడు టికెట్ల రేట్లు పెంచకూడదు, 5 రూపాయలకి 10 రూపాయలకి తగ్గించేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని సార్ మరి ఈ సినిమాని ప్రజలకి ఉచితంగా చూపించడమో లేదంటే వాలంటీర్లు అందరినీ కూడా సమాయత్తం చేయడం, డెఫినెట్ గా బలవంతంగా వాలంటీర్లు అందరినీ చూపించాలి ఫ్రీగా, జీవోలు కూడా జారీ చేశారు. చేశారు. సరే, అది ప్రభుత్వం అది మంచి పద్ధతి కాదు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అంటే మీ స్టోరీలు మాత్రం మీరు చూపిస్తారా, మిగతా వాళ్ళు ఏదైనా చూపించడానికి టికెట్లు సినిమాలు రిలీజ్ చేయాలని భయపడతారా? అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. 5 సంవత్సరాల ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇదే సమయంలో రేపు రాజధాని ఫైల్స్ అని వాళ్ళు తెస్తున్నారు. 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం గురించి ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలు, ఈ యాత్రలు, ఇవన్నీ రేపు ప్రజలకి పొలిటికల్ ఇదే తప్పితే రేపు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఎవరికి ఓటు వేయాలి ఏంటి అనేది. ఈ పెద్ద క్రైటీరియా కాదు. ఇది చూసి రేపు అధికారంలో వస్తాం అనుకునేది అది అధికార పార్టీ భ్రమే అవుతుంది.